శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సాయంత్రం వేళల్లో బట్టలు ఉతకవచ్చా? చాలామందికి సందేహం. ఉతకకూడదు అన్నామనుకోండి, పొద్దున్నే 5:30, 6కు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు సాయంత్రం మళ్ళీ 4:30, 5కు వస్తారు. వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు అలా. ఇంతకుముందు కాలంలో మహిళలు ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు చూసుకుంటూ, వంట చేసి పెడుతూ, ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటూ, ఏదో ఖాళీ సమయాల్లో ఏదో వాళ్ళకున్న ఆ దుకాణంలో వెళ్ళి కాసేపు కూర్చుంటారు. ఎందుకు? వాళ్ళ భర్తలు విశ్రాంతి తీసుకుంటారు, లేకపోతే పిల్లలైతే విశ్రాంతి తీసుకుంటారు కాసేపు అని చెప్పి ఇది ఒక సాంప్రదాయం నడిచేది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితులు అంటే ప్రతిదీ విలువైనదైంది వస్తువు కొనడానికి. ఒక ధాన్యం కానివ్వండి, ఒక ఇంటి రెంట్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డబ్బు ప్రధానమైపోయింది, చాలా ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి మహిళలు కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం 4:30, 5కి ఇంటికి వచ్చి అప్పుడు మిషన్లో బట్టలేసి అప్పుడు మేము ఆరేసుకుంటాము అని చెప్పి చాలామంది ఆ పని చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు సాయంత్రం బట్టల్ని ఉతకకూడదు? ఒకప్పుడు కాలంలో బట్టల్ని చేతులతో ఉతుక్కునేవాళ్ళు, ఉతికి ఆరేసేవాళ్ళు, ఆరిపోయేవి. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇప్పుడు కామన్గా వాళ్ళ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏంటివి అంటే వాషింగ్ మిషన్, ఇప్పుడు కొత్తగా డిష్ వాషర్, అలాగే గ్రైండర్లు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు, ప్రతి ఒక్కళ్ళకి 2 వీలరు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఉంటున్నాయి కూడా. వాళ్ళు ఈఎంఐలు అవ్వచ్చు, ఎలాగో ఒకలా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే పని త్వరగా అవ్వాలి, బయట పని చేసి ఇంట్లో పని చేసి అలసిపోతారు కాబట్టి వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. పని మనుషులు ఇప్పుడు ఎవరు బట్టలు పిండే వాళ్ళు ఎక్కడా కనిపించరు మనకి. కాబట్టి వాషింగ్ మిషన్ల మీద ఆధారపడుతున్నారు. అదేంటి అంటే అందులో మనకి దాదాపుగా 70% ఆరిపోయి ఉంటాయి. ఒక 30% మాత్రమే ఆరాలి. కాబట్టి రాత్రి సాయంత్రం వచ్చాక 5 గంటలకి మిషన్ వేసేసి ఆరేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఏంటిది, మన నీళ్ళల్లో 2-3 సార్లు తీసి గట్టిగా పిండి ఇదిలిచ్చి పొద్దున్నే, కొంతమంది ఇళ్లలో చూస్తే అండి, కొన్ని ఊళ్ళకి వెళితే పొద్దున 7:30కే బట్టలు ఆరేసి ఉంటారు. మొత్తం దండం మొత్తం ఎన్ని ఉంటే అన్నీ నింపేసి ఉంటారు కాంపౌండ్లలో. మనకిప్పుడేమో అన్ని అపార్ట్మెంట్ల సాంప్రదాయం, బట్టలు ఆరేసింది చూడాలంటే తలెత్తాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు ఏ టెర్రస్ మీదో వేసుకుంటారు. ఎందుకు అసలు ఉతకకూడదు అంటే, తడి బట్టలు ఉన్న చోట నెగిటివిటీ ఆ బట్టల్ని పట్టుకొని ఉంటుంది అనమాట, వచ్చేస్తుంది నెగిటివిటీ. ఆ బట్టలు ఆరిన తర్వాత మనం వేసుకుంటే ఏమవుతుంది అంటే మనలో నెగిటివిటీ అనేది మనకి వచ్చేస్తుంది. అందుకని వద్దు, సాయంకాలము బట్టలు పిండవద్దు అంటున్నారు. కానీ పరిస్థితుల రీత్యా మాత్రం వద్దు అంటానికి లేదు. మనం ఇక్కడ ఎందుకు వద్దు అని చెప్పటానికి లేదు అంటే, అక్కడ వాళ్ళ పరిస్థితి, సమయాభావం కావాలి వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే వారం పొడవునా అలాగే పెట్టి శని ఆదివారాలు సెలవులు ఉన్నప్పుడు పొద్దున్న లేవగానే ఈ పనులన్నీ చేసుకుంటారు. కొంతమంది ఏమో అంటే ఇప్పుడు కాలంలో బట్టలు చాలా ఎక్కువైపోయాయిగా, కొనడం చాలా బట్టలు ఉంటాయి అందరిళ్ళలో, వారం రోజులు కాదు, నెల రోజులు ఉతక్కపోయినా ఏం కాదనమాట. కొంతమందికి అంత ఉండదు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి, ఇంట్లో విప్పిన బట్టలు ఉండకూడదు అన్న ఒక ఆలోచనతో సాయంకాలం వచ్చాక వేసుకుంటారు. సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు బట్టల్ని పిండుకోండి. మీరు తెల్లవారుజామున 4కు పిండినా కూడా మనకేమీ కాదు బట్టలు. కానీ సంధ్యాకాలం ఏంటిదంటే సూర్యుడు అస్తమిస్తాడు. ప్రధాన కారణం ఏంటిదంటే బట్ట అనేది మన భారతదేశంలో సూర్యకిరణాల కింద ఆరితే ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఏమీ కానీ ఉండదు. చూడండి, విదేశీయులతో పోల్చుకుంటే స్కిన్ అలర్జీస్ భారతీయులకు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన వస్త్రాలు అనేవి మనం ఎండ కింద ఎండబెడతాం, బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోతుంది, ఏదైనా చెడు బ్యాక్టీరియా. అందుకే పొద్దున్నే పిండి ఆరేస్తే సూర్యుడి కిరణాల కింద ఆరుతాయి. కాబట్టి పగలు పిండండి, రాత్రి పిండొద్దు. సూర్యుడు అస్తమించాక తడి బట్టలు ఆరే వరకు సమయం పడుతుంది. నెగిటివిటీ అంటే దానిలో చెడు బ్యాక్టీరియా అనేది చేరుతుంది అన్నమాట. ఇన్ని కారణాలు ఉన్నాయి తప్పితే మరి మీరు అలా చెప్తే మాకు చాలా కష్టం, వద్దు ఓ చెప్పావులే అన్న కామెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి మీ సమయాన్ని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి మీరు బట్టల్ని ఉతుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏమీ చెప్పను, కారణాలైతే చెప్పాను. మీరు ఉంచుకొని శని ఆది మీరు ఫ్రీగా ఉన్న రోజుల్లో, అంటే ఆఫీస్ లేని రోజుల్లో, సెలవు ఉన్న రోజుల్లో మీరు బట్టల్ని చక్కగా పిండి ఆరేసుకోండి. ఎందుకు అంటే మనం ఆ వస్త్రాలు ధరించే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం.
నెగిటివిటీని పట్టుకొని ఉన్న ఆ బట్టలు, ఆ బ్యాక్టీరియా పెట్టుకొని భగవంతుడి పూజ, ఆరాధన అనేది చేయటం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకు విదేశీయులతో పోలుస్తున్నామంటే, విదేశీయులు మనం చూడండి, నేను వెళ్ళాను అమెరికాకి. బట్టలెక్కడ బయట కనిపించవు ఆరేసి. ఎందుకని మా బాబుని అడిగితే, ఇక్కడ బట్టలు బయట ఆరేస్తే కేసు పెట్టేస్తారు వచ్చి, బయట బట్టలు కనిపించకూడదు, ఇంట్లోనే ఆరేసుకోవాలి అని. కాకపోతే అక్కడ వాళ్ళ వాషింగ్ మిషన్లు ఏంటిది అంటే, పూర్తిగా డ్రై అయిపోయి వచ్చేస్తాయి. ఎక్కడో కొంచెం తడిగా ఉంటాయి, అలా రూమ్‌లో పడేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అవే ఆరిపోతాయి కొంచెం అనమాట. అలా వాళ్ళకి ఏంటిది, బయట సూర్యకిరణాల కింద బట్ట ఆరదు కాబట్టి ఆ బ్యాక్టీరియా అలా ఉండి స్కిన్ అలర్జీస్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి. ఇది కారణం. అందుకే భారతదేశమే. ఎక్కడో విదేశాలకెళ్ళి మనం స్థిరపడుతూ ఉంటాం గానీ, అన్ని సౌకర్యాలు భారతదేశంలో ఉన్నట్టు ఏ దేశంలోనూ కూడా ఉండవు. కాబట్టి ఎందుకు బట్టలు రాత్రిపూట ఉతకకూడదు అనేది చెప్పాను. మీ వీలుని బట్టి మీరు చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి.